3 దశాబ్దాలుగా ఒక మహిళ చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టే కదిలిపోయింది. 30 సంవత్సరాలుగా దీని గురించి ఎందుకు న్యాయ పోరాటం చేస్తోంది, ఎందుకు ఆమెకు న్యాయం జరగలేదు, ఏ విషయంలో ఆమె న్యాయ పోరాటం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు లా డెస్క్ ఛానల్. 3 దశాబ్దాలుగా ఒక మహిళ చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టే కదిలిపోయింది. ఇది ఎందుకు అనుకుంటున్నారా? ఏదో ఒక భూమికి సంబంధించిన వివాదం అనుకుంటున్నారా, లేదంటే ఒక పార్టిషన్ కేసుకు సంబంధించింది అనుకుంటున్నారా? కానే కాదు. ఇది పక్క ఫ్యామిలీ కేసు, ఒక విడాకుల కేసు. ఏదైనా కోర్టులో ఒక కేసు వచ్చింది అంటే బెంచ్ చాలా సూక్ష్మ దృష్టితో చూస్తుంది. అది చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలకు లోబడి ఉంటుంది. అంతేకాకుండా న్యాచురల్ జస్టిస్ అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో కూడా ఆలోచిస్తుంది. అందులో ఫ్యామిలీ కేసెస్ అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ కాబట్టి ఈ విషయంలో చాలా సునిశ్చితంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుంది. కేసు వివరాల్లోకి వెళ్దాం. కర్ణాటకలో ఒక మహిళకి 1991లో వివాహం జరిగింది. జరిగిన 1 సంవత్సరానికి మగ పిల్లవాడు పుట్టాడు. అప్పుడే ఆమె భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడమే కాకుండా అక్కడ ఫ్యామిలీ కోర్టులో అతను ఒక డైవర్స్కి అప్లై చేశాడు. అయితే డైవర్స్కి అప్లై చేసిన తర్వాత అక్కడ కోర్టు, ఫ్యామిలీ కోర్టు, మామూలు ఏ కోర్టు అయినా ఏ ఫ్యామిలీ కోర్టు అయినా కూడా గమనించాల్సినవి ఏంటంటే డైవర్స్ డిగ్రీ పాస్ చేసేటప్పుడు పర్మనెంట్ ఎలిమినే ఇస్తున్నారా, ఎంత ఇస్తున్నారు, లేదా మెయింటెనెన్స్ ఏమైనా ఉన్నాయా, మెయింటెనెన్స్ చెల్లిస్తున్నాడా, లేకపోతే ఇష్యూస్ ఎంతమంది ఉన్నారు, అంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ వయసు వాళ్ళు, బాధ్యతలు ఏమైనా ఉన్నాయా, ఇతను ఏం చేస్తున్నాడు, ఆమె ఏం చేస్తున్నది, వాళ్ళ సంపాదన ఏ రకంగా ఉంది, వాళ్ళ అసెట్స్ ఏ రకంగా ఉన్నాయి, లయబిలిటీస్ ఏ రకంగా, ఇవన్నీ గమనిస్తారు. సో ఇవన్నీ గమనించి ఇంకేమన్నా ఇతరత్ర కేసులు ఉన్నాయా, ఇవన్నీ గమనించిన తర్వాత డైవర్స్ అనేది ఫైనల్ స్టేజ్, డైవర్స్ డిగ్రీ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. అయితే అక్కడ కోర్టు ఏం చేసిందంటే ఇవన్నీ గమనించకుండా డైవర్స్ ఇచ్చేసింది, గ్రాంట్ చేసేసింది. అప్పుడు ఆమె దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఏం చేసింది, మళ్ళీ పునఃపరిశీలించాలి అంటూ ఫ్యామిలీ కోర్టుకి మళ్ళీ పంపించింది. ఎందుకు ఆమె హైకోర్టును ఆశ్రయించింది? నాకు ఒక పైసా కూడా భరణం ఇవ్వటం లేదు, మెయింటెనెన్స్ ఇవ్వటం లేదు, నేను నా పిల్లవాడు, మైనర్ పిల్లవాడు ఎలా బతకాలి, మాకంటూ ఏమీ ఆధారం లేదు అంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దాని మీద వాళ్ళు ఇచ్చిన డిగ్రీ మీద ఆమె హైకోర్టుకి వెళ్ళింది. సో అక్కడ హైకోర్టు వాళ్ళు మళ్ళీ లోయర్ కోర్టుకి, ఫ్యామిలీ కోర్టుకి రెఫర్ చేసి పునఃపరిశీలించండి అని చెప్పారు. ఇలా 2 సార్లు 3 సార్లు జరిగింది. 3వ సారి ఇంకా ఫ్యామిలీ కోర్టు ఏం చేసింది, 20 లక్షల రూపాయలు పర్మనెంట్ ఎలిమినీగా ఇవ్వాలి అంటూ డైవర్స్ని గ్రాంట్ చేసింది. అయితే ఆయన ఒక్క పైసా కూడా చెల్లించలేదు. పిల్లవాడి చదివికి కానీ, ఇంటి అవసరాలకు కానీ, వాళ్ళ మెడికల్ ఖర్చులకు కానీ, లీగల్ ఖర్చులకు కానీ, ఇతరత్ర వాళ్ళ నెసెసిటీకి కానీ ఒక్క పైసా కూడా చెల్లించకుండా 30 సంవత్సరాలు కూడా అతను ఇదే కంటిన్యూ చేశాడు. దీంతో ఇది గమనించినటువంటి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఈవెన్ ఫ్యామిలీ కోర్టు మీద అసలు మీరు ఏం చేస్తున్నారు, ఇంత మెకానికల్గా డైవర్స్ని ఎలా గ్రాంట్ చేస్తారంటూ కూడా ఫ్యామిలీ కోర్టు మీద సీరియస్ అయింది. అసలు మనకు 30 ఏళ్ల నుంచి ఆమె చేస్తున్న న్యాయ పోరాటం, ఆమెకి న్యాయం కాదు జరుగుతున్నది, మన న్యాయ వ్యవస్థ ఆమెకు అన్యాయం చేస్తోంది అంటూ కూడా చాలా బాధను వ్యక్తం చేసింది. దానికి గాను సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ ఏం చేసిందంటే ఆమెకి 20 లక్షల పర్మనెంట్ ఎలిమనీ కాదు, ఇంకొక 10 లక్షలు ఎన్హాన్స్ చేస్తూ 30 లక్షల పర్మనెంట్ ఎలిమనీ ప్రకటించింది. దాంతోపాటు ఆమె ఇంటున్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు అతని ఇంటర్ఫియరెన్స్ లేకుండా వీళ్ళకి పీస్ఫుల్ పొసెషన్ ఉండేటట్టుగా డైరెక్షన్స్ ఇచ్చింది, ఉండొచ్చు అని చెప్పింది. దానికి తోడు అతనికి ఏమన్నా ఇంకేమైనా ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా, ఆ ప్రాపర్టీస్కి అతను ప్రిఫరెన్షియల్ ఓనర్షిప్ రైట్స్ అతని కొడుకు ఇచ్చింది. అంటే అమ్ముకోకూడదు కానీ ప్రిఫరెన్షియల్ ఓనర్షిప్ రైట్స్ అయితే ఇచ్చేసింది, ఇవ్వాలి అంటూ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ అమౌంట్ కూడా అతను 3 నెలల్లో పే చేయాలి. ఒకవేళ పే చేయకపోతే పాస్ అయిన డిగ్రీ నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది అని చెప్పింది. ఆటోమేటిక్గా నల్ అండ్ వాయిడ్ అవుతుంది.
దానికి ఒకవేళ అతను ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా ఫ్యామిలీ కోర్టు అతని మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ డైరెక్షన్స్ ఇచ్చింది. ఈరోజు మంచి మాట. సామర్థ్యం తెలివితేటలు ఉన్నా సాధించాలనే తపన లేదంటే మిగిలేది వైఫల్యమే.